నంద్యాల నుంచి పోటీకి మైనార్టీలు సై. ఎంపీ రేసులో పలువురు మైనార్టీ నేతలు. సినీ నటుడు అలీ నంద్యాలపై అనాసక్తి. అధిష్టానం దృష్టిలో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ బాషా. నంద్యాల ఎంపీ టికెట్పై ఉత్కంఠ. పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు వైకాపాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ అధిష్టానం తాజాగా 2వ జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా సిట్టింగ్ మంత్రి గుమ్మనూరు జయరాంను నియమించడంతో అందరి చూపు నంద్యాల పార్లమెంటు స్థానంపై పడింది. నంద్యాల పార్లమెంటు అభ్యర్థి మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటు పరిధిలో సుమారు 3.5 లక్షల జనాభా కలిగిన మైనార్టీ ప్రతిపాదన అంశాన్ని వైసీపీ అధిష్టానం పరిశీలిస్తుంది. వైసీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా నంద్యాల నుంచి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మైనార్టీల ఓటు బ్యాంకును వైఎస్ఆర్సీపీ వైపుకు పూర్తి స్థాయిలో తిప్పుకోవడంలో భాగంగానే వైసీపీ అధిష్టానం మైనార్టీ అభ్యర్థుల ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నంద్యాల అభ్యర్థిగా దాదాపు ఎన్ఎండి ఫారూక్ను ఖరారు చేసింది. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నుంచి నంద్యాల ఇన్ఛార్జి పోస్టును తప్పించి సీనియర్ మైనార్టీ నేత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన ఫారూక్కు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ సంఘటనతో వైకాపా కూడా తమ అభ్యర్థిని మార్చాలని నంద్యాల పార్లమెంటు పరిధిలో ఎంపీ స్థానాన్ని ఒక మైనార్టీకి కేటాయిస్తే నంద్యాల పార్లమెంటు పరిధిలో ఒక బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలు అత్యధికంగా ఉన్న నంద్యాల పార్లమెంట్ నుంచి అవకాశం కల్పిస్తారని ఖాదర్ బాషాకు మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులుగా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఖాదర్ బాషా ఉన్నారు. మైనార్టీ నాయకునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నంద్యాల జమాతే అమీర్ అబ్దుల్ కరీంతో మంచి అనుబంధం ఉంది. అప్పటి నుండే రంజాన్ మాసంలో పేదలకు ఉచితంగా చీరల పంపిణీతో పాటు మసీదులకు అవసరమైన చోట మసీదుల నిర్మాణానికి మరమ్మతులకి ఇతోధికంగా డబ్బులు సాయం చేయడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేశారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా అన్ని వర్గాలతో సంబంధాలు కలిగిన వ్యక్తి. బాలాజీ కాంప్లెక్స్లో బద్రీ శెట్టి అపార్ట్మెంట్ నిర్మించిన అనుభవంతో అన్ని వర్గాలకు సుపరిచితుడు. 2009 సంవత్సరంలో చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్ఆర్బీసీ రహదారిలో ఉన్న మదర్సా నిర్వాహకులు దివంగత జమాత్ అమీర్ హాజీ అబ్దుల్ కరీం భాయ్ కుమారుడు ప్రస్తుత జమాతే అమీర్ సభ్యుడైన మౌన రఫీతో చర్చించి పలు మసీదు మదర్సాలు నిర్మాణాలకు మరమ్మతులను ఇప్పటికీ కూడా సేవా కార్యక్రమం చేస్తూ డబ్బులు ఇవ్వడం కొనసాగిస్తున్నారు. ఇతనికి మైనార్టీలో మంచి పలుకుబడి ఉండడంతో వైకాపా ఎంపీకి సానుకూలంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 2019 ఉప ఎన్నికల్లో నంద్యాలలో తిష్ట వేసి మైనార్టీలను ఏకతాటిపైకి తీసుకుచెచ్చిన నాయకుడు ఖాదర్ బాషా. జగనన్న కోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు ఏకం చేసిన ఘనత ఖాదర్ బాషాకు దక్కుతుంది. అందుకు మెచ్చిన సీఎం జగన్ ఆయనకు రాష్ట్ర వైకాపా మైనార్టీ వింగ్ చైర్మన్గా వక్ఫ్ బోర్డు చైర్మన్గా సీఎం జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. అందరినీ కలుపుకొని పోయే నాయకుడు ఖాదర్ బాషాకు నంద్యాల ఎంపీ టికెట్ కేటాయిస్తే బాగుంటుందని పలువురు మేధావులు మైనార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ ఖలీల్ బాషా యూట్యూబ్ ఛానల్.